క్రైస్తలో మనందరినీ కూడా దేవుడు పగలంతా కూడా కాపాడి ఈ రాత్రి వేళ ప్రార్థన సమయానికి మనల్ని చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. అద్భుత రీతిగా మన ప్రతి పనిలోనూ తోడుగా ఉన్నాడు. మన ప్రయాణాలలో తోడుగా ఉండి మనల్ని క్షేమంగా నడిపించాడు. అనేక విషయాలలో మనకు విజయం అనుగ్రహించిన దేవుడు ఆ దేవాది దేవునికే వందనములు. ఈ దినము ఎంతోమంది మంచి వార్తలు విని ఉంటారు, సంతోషకరమైనటువంటి వార్తలు విని ఉంటారు, శుభప్రదమైనటువంటి కార్యములు చేసి ఉంటారు. వాటన్నిటిని బట్టి కూడా దేవునికి వందనములు. ఈ రాత్రి వేళ మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనతో ఉండి మన ప్రార్థనలు ఆలకించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు ఒక మంచి వాక్యము ఇస్తున్నాడు. ఏంటంటే, శ్రమలో ఆయన మనకు మన ప్రార్థనను అంగీకరించే దేవుడు. మనము మొరపెడితే ఆయన మనకు సహాయం చేస్తాడు, జవాబిస్తాడు. ఆయన చెవుల జొచ్చెను అన్న మాట చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రార్థన చేస్తే వింటాడా, నాకు సహాయం చేస్తాడా దేవుడు అని అనుకుంటూ ఉంటాం. శ్రమలో ఉన్నప్పుడు చాలాసార్లు మనము ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. అనేక మార్లు అనేక చోట్లకు పరిగెత్తుతూ ఉంటాము. ఎవరు మనకు సహాయం చేస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే మన పని జరుగుతుందా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుతుందా అని ఈ లోకరీత్యా మనకు బాగా తెలిసినటువంటి వారిని, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారి దగ్గరికి ఇలాగా పరుగులాడుతూ ఉంటాము. అయితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన పరిస్థితిని ముందుగా దేవునికి చెప్తే దేవుడు తన యొక్క సహాయమును, అంటే ఆయన యొక్క చేతిలో సమస్తం నుండి కదా, ఆయన కంట్రోల్లో ఉంది, సమస్తం ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు, అద్భుత రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఎవరో మనకు తెలియని వ్యక్తులు వచ్చి మనకు సహాయం చేస్తారు. మనకు తెలియదు, మనకు ఆర్థిక సహాయం చేస్తారు. మనకు తెలియకుండానే ఒక లాయర్ వచ్చి మన పక్షంగా వాదిస్తాడు. మనకు తెలియకుండానే ఒకరు వచ్చి మన పక్షంగా మాట్లాడతారు. మనకు తెలియకుండానే మన ప్రాజెక్ట్ విషయంలో సహాయపడే వాళ్ళు వస్తారు. మనము ఒకవేళ ఏదైనా ఒక స్కిల్ మనకు తక్కువగా ఉన్నట్లయితే ఆ స్కిల్ని దేవుడు మనకిస్తాడు. మన యొక్క మాటల తీరును దేవుడు కంట్రోల్ చేసి మనం మాట్లాడే విధానంలో మనము కొన్ని వెసులుబాటులు పొందుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు మన పని వెంటనే తీరిపోతుంది. ఒక్కొక్కసారి అధికారులకు మన పట్ల దయ పుట్టవచ్చు. ఏదో ఒక రకంగా ఒక్కొక్కసారి చట్టమే మారిపోవచ్చు, తెలియదు. అలాంటి గొప్ప గొప్ప పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. ఆ దేవుని యొక్క ఆధీనంలోనికి మనల్ని మనము తీసుకువెళ్తే అప్పుడు దేవుడు మనకు సమస్తము సాధ్యం చేస్తాడు. ఈ రాత్రి వేళ ఏ శ్రమలో నీవు ఉన్నావో మాకు తెలియదు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని అని దావీదు చెప్తున్నాడు. దావీదు యొక్క శ్రమ ఏమిటంటే, సౌలు అతన్ని వెంటాడుతూ ఉన్నాడు. అతని శత్రువులందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. ఎంత అద్భుతంగా తప్పించాడు. మరి ఆ సీన్ ఒకసారి మనం ఆలోచిస్తే, అతడు సౌలు వెంటాడుతూ ఉన్నాడు, అతడు అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఆ పరిస్థితిని చూస్తే, దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యంన ఒక పర్వతమందును నివాసం చేస్తూ ఉండగా సౌలు అనుదినము అతను వెతికినా కూడా దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఎంత అద్భుతం కదా! అంత గొప్పగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒకసారి అయితే అసలు సౌలు దావీదు చేతిలో చిక్కాడు. ఇంకా కంప్లీట్గా ఇంకా అతన్ని చంపేసేయవచ్చు, చాలా ఈజీ. అయితే కూడా దావీదు అలా చేయలేదు. దావీదు దేవుని హృదయానుసారుడు కనుక దేవుని హృదయం అతనికి తెలుసు. ఒక అభిషిక్తుడైనటువంటి సౌలును నేను ఎలాగా చంపుతాను అనుకొని అతడు ఆ విధంగా చేయలేదు. అయితే అతడు మొరపెట్టాడు. అతని యొక్క ఆర్తనాదం, మొర్ర అంటే చాలా శక్తివంతమైనది. ఊరికే కేవలం ప్రార్థన అని కాకుండా ఆ ప్రార్థనలో మన ప్రార్థనలో తీవ్రమైనటువంటి ప్రార్థన, ఆసక్తితో చేసేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించాడు. తన ఆలయంలో ఆలకించాడు. ఆయన నా ప్రార్థనను అంగీకరించాడు. ఆయన ఇంకా ఏం చేశాడు? నా మొర ఆయన సన్నిధిని చేరి
ఆయన చెవులో జొచ్చాను. అంటే ఆయన చెవులు ఎప్పుడు ఆయన చెవి యొగ్గి ఉంటాడు. తన భక్తులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. శ్రమలో ఉన్నటువంటి వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఏ సమస్య ఉన్నా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థనను వినడానికి ఆయన చెవులు యొగ్గి ఉంటాడట. అంటే ఆయన ఎప్పుడు కనిపెట్టి ఉంటాడు. ఆయన ఎవరు ప్రార్థన చేస్తున్నారా విందామా అని. మరి హన్నా ప్రార్థనను ఆలకించాడు ఆయన. హన్నా అంతకుముందు ఎప్పుడు అంతగా ప్రార్థన చేయలేదు అంత తీవ్రంగా. అంతకుముందు కూడా ఆమె ఎంతో సఫర్ అవుతుంది, మానసికంగా హింసలు పొందుతూ ఉంది, అనేక విధాలుగా సూటిపోటి మాటలు భరిస్తూ ఉంది. అయితే ఆమె ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆమె తన తీవ్రమైనటువంటి తన హృదయంలోని వేదనంతటిని కూడా కుమ్మరించుకొని మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు. ఆమెకు వెంటనే జవాబిచ్చాడు. ఆ విధంగానే దేవుడు మన యొక్క మొర్ర కూడా వింటాడు. నీవు ఎలాంటి శ్రమలో ఉన్నావో, ఎలాంటి సమస్యలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నావో, ఇలాంటి ఏ సమస్య అయినా సరే దేవుడు ఆలకించే దేవుడే ఉంటున్నాడు. దేవుడు మన మొర ఆలకించి మన ప్రార్థనను ఆయన చెవిలో చొచ్చి, మన ప్రార్థన ఆయన చెవిలో చొచ్చుతుంది. అప్పుడు ఆయన విని అంగీకరించి దానికి జవాబిస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి వేళ ఎవరైతే ఇలాంటి కష్టంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనలో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ఎవరైనా సరే ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మాకు తెలియదు, అయితే మీరు ఎవరైతే ఏకీభవిస్తున్నారో మీ సమస్యను ఎత్తి పట్టుకోండి. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మనం ప్రార్థన చేద్దామా? సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. అవును ప్రభా, నీవు మా కేడెము, మా బలమైన కోట, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవు ప్రభా. నీవు మా రక్షణ శృంగమై ఉన్నావు, మా ఉన్నత దుర్గమై ఉన్నావు తండ్రి. మేము నిన్ను ఆశ్రయించి ఉన్నాం తండ్రి. మా ప్రభా, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు వారు ఆలయంలో ప్రార్థించారు, ఆనాడు వారు కొండల వైపు చూశారు మా తండ్రి. మేము కూడా ఆకాశం వైపు కనులెత్తుతున్నాము మా తండ్రి దేవ. మా ప్రార్థనకు మాకు సహాయం మేము ఉన్నటువంటి ప్రదేశంలోనే మేము నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారు దేవా, నీకు వందనములు. ఎంత గొప్పగా మా జీవితంలో మాకున్నటువంటి కష్టములను మీరు తొలగిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనములు ప్రభా. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నారో ప్రభా, ఈ రాత్రి వేళ వారు కృంగుదలకు గురై ఉన్నారేమో తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా వారు నీ సన్నిధిలో తండ్రి మొరపెట్టుకుంటూ ఉన్నారేమో మా ప్రభా తండ్రి. వారి ప్రార్థన నీ చెవుల్లో చేరుతున్నందుకే మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు వారి ప్రార్థన అంగీకరిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి పక్షంగా మేము కూడా అందరం ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరం కూడా అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, బిజినెస్లో లాస్ వచ్చి తండ్రి ఎంతగానో బాధపడుతూ తండ్రి మరి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో ఎవరైనా మా తండ్రి. వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం మా తండ్రి దేవ. ఎవరైతేనైనా మోసపోయి పార్ట్నర్స్ చేతిలో మోసపోయిన వారు మా ప్రభానైనా భార్యాభర్తలు వారి భాగస్వాములు, జీవిత భాగస్వాముల చేతులలో మోసపోయినటువంటి వారు మా తండ్రి దేవ. పిల్లల చేతులలో మోసపోయిన తల్లిదండ్రులు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు మా తండ్రి. తల్లిదండ్రుల చేతిలో మోసపోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు మా ప్రభా. అన్నదమ్ములు తండ్రి ఎంతో భయంకరంగా ఒకరినొకరు వేధించుకున్నటువంటి పరిస్థితులు మా తండ్రి దేవ. అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు, ప్రతి సమస్యను ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన ప్రభా. ఒంటరిగా ఉంటున్నటువంటి తల్లులు మా ప్రభా, మరి భర్తలు లేక భర్తలు వదిలిపెట్టి ఒంటరిగా ఉన్నటువంటి తల్లులు ప్రభా, వారి యొక్క పిల్లలను పెంచుకుంటూ ఎంత కష్టపడి పని చేస్తున్నారో వారు మొరపెట్టుకున్నటువంటి మొరలు మీరు ఆలకిస్తున్నటువంటి దేవుడు అంటున్నారు మా తండ్రి. వివాహములు కుదరక సమస్యలతో ఉన్నటువంటి వారు మా తండ్రి, అలాంటి యవనస్తుల ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారు మా తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి దంపతులను కూడా మీరు దర్శిస్తున్నారు తండ్రి
దేవా ఈ దినమే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నిరుద్యోగంతో ఉంటూ ఏ దిక్కు లేక తండ్రి, ఏ ఆధారం లేక ప్రభా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు ఆదరించండి. వారికి ఉద్యోగాలు దయచేయండి, వారికి సహాయం అనుగ్రహించండి. మా ప్రభా కోర్టులలో సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి పక్షాన మీరునండి ప్రభా తండ్రి. మీరు ఎవరు లేనటువంటి వారికి మీరు న్యాయవాదిగా ఉంటున్నారు తండ్రి. వారి పక్షాన వ్యాజ్యమాడేటువంటి వారుగా ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది వితంతువులు ప్రభా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడు అంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి పోగొట్టుకున్నటువంటి లాస్ వచ్చినటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మీరు సరిచేయండి ప్రభా. మోసగించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు తీర్పు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరైతేనైనా మరి భయంకరమైన వేదనలో ఉన్నారో ప్రభానైనా కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారిని ప్రభా నిద్ర పట్టక తండ్రి ఎంత కష్టపడుతున్నారు మా తండ్రి. అలాంటి బిడ్డలు మీరు దర్శించండి, వారికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి సమస్తమును కోల్పోయి ఏ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అనారోగ్యంతో నాయన మరి ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఎంతో కష్టపడుతున్నటువంటి వారిని మీరు దయ ఉంచి దర్శించండి తండ్రి. ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ఆ అనారోగ్యంను తీసివేయండి, స్వస్థపరచండి, త్వరగానైనా కోలుకునేటట్లుగా చేయండి. ఐసీయూలలో ఉన్నటువంటి వారిని క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒంటరిగా ఉంటున్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మీరు ఆధారంగా ఉండమని, తల్లిదండ్రులు లేని వారికి మీరే తల్లిదండ్రి అయి ఉంటున్నారు ప్రభా. వితంతువులకు మీరే భర్తగా ఉంటున్నారు తండ్రి దేవా. నీకు వందనములు ప్రభా. అలాంటి వాళ్ళని మీరు కాపాడుతున్నటువంటి దేవుడు అయి ఉంటున్నారు. న్యాయవంతుడుగా ఉంటూ న్యాయమూర్తిగా ఉంటూ మాకు సహాయం చేసే దేవుడు అయి ఉంటున్నావు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ప్రతి పరిస్థితిని బాగు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎవరైనా అవమానాలకు గురై, నిందలకు గురై ప్రభా కృంగుదలకు గురైన స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యంను అనుగ్రహించండి. నీపైన ఆధారపడితే ప్రభా నీవు ఆదరించే దేవుడు అని వారు గ్రహించి నిరీక్షణకు కర్తవైన దేవుడు, ఆదరణకు కర్తవైనటువంటి దేవుడు తండ్రి, ఓర్పుకు కర్తవైనటువంటి దేవుడు, విశ్వాసమునకు కర్తవైన దేవుడు, రక్షణకు కర్తవైన దేవుడు తండ్రి. నీపైన మేము ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వాళ్ళను రక్షించండి, వారి హృదయాలను తెరవండి, వారిని అంగీకరించడానికి కృప చూపించండి. ఎవరైతే అడిక్షన్స్లో ఉంటూ డ్రగ్స్కి కానీ ఆల్కహాల్కి కానీ మరి ఏ విధమైనటువంటి అడిక్షన్స్కు గురైనా తండ్రి ఆ అడిక్షన్స్ నుంచి విడుదల కొరకు వాళ్ళు ఎంతగానో ప్రార్థిస్తున్నారేమో మా ప్రభా తండ్రి. వారికి సహాయం చేయండి తండ్రి. ప్రభా బయటికి రావాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీవు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇది నాయన ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి ఇచ్చిన ఆ సంతోషాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి కృతజ్ఞత భావము కలిగినటువంటి నీకు వందనములు చెల్లిస్తున్నాము మా తండ్రి. మరి ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా డ్యూటీలలో ఉంటున్నారో డాక్టర్లను, నర్సెస్ను, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళను తండ్రి, ఇంకా వాచ్మెన్లను, గార్డులను ప్రతి ఒక్కరిని దీవించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతమంది అయితే రాత్రి వేళల్లో పనులు చేస్తున్నారో వాళ్ళని దీవించండి మా ప్రభా తండ్రి. సైనికులను దీవించండి. ప్రతి వింగులో ఉన్నటువంటి సైనికులను మీరు ఆశీర్వదించమని ప్రభావాలు రాత్రులు మేలుకొని మా దేశం రక్షిస్తుండగా వారికి మీరు కాపుదలగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా తండ్రి ఎవరెవరైతేనైనా ఏ సమస్యలలో చిక్కుకొని మరి తండ్రి మరి దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో అలాంటి వారిని అందరినీ కూడా మీరు సహాయపడి వారిని లేవనెత్తమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించే దేవుడు అయినందుకు నీకు వందనములు తండ్రి. ఈ రాత్రి వేళ మేము నిద్రకు ఉపక్రమిస్తున్నాం తండ్రి. మరి పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవుడు తండ్రి, ప్రతి పరిస్థితిలో విజయం ఇచ్చినటువంటి దేవుడు, మా ప్రయాణములలో క్షేమం ఇచ్చిన దేవుడు తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి మేము నీ సన్నిధిలో మరి
ప్రార్థించుకొని నిద్రిస్తుండగా తండ్రి మాకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మా తండ్రి నాయన నీ దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించండి. తండ్రి రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ కలగకుండా కాపాడండి. విషపురు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి. తండ్రి సాతాను శక్తుల ఉచ్చుల నుంచి యేసునామములో విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా నాయన ఈ రాత్రి నాయన మా ప్రభా మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములకు కానీ అనారోగ్యములకు కానీ మేము గురి కాకుండా కాపాడండి. తండ్రి ప్రభా మంచి నిద్రను రెస్ట్ను మాకు అనుగ్రహించి ఈ రాత్రి నాయన మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి ఉదయకాలమున క్షేమంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి తర్వాత మా పనులకు తిరిగి మేము వెళ్తుండగా మాకు తోడైండుమని రేపటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ యొక్క కాపుదల మీ యొక్క నడిపింపును మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.